Hi friends, welcome to Garisma channel. ఈరోజు మనం ఏపీ పాలిసెట్ 30 days ఫ్రీ కోచింగ్ లో భాగంగా మనం ట్రయాంగిల్స్ అనే లెసన్ వస్తుంది. ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్ అని నీట్ గా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ట్రయాంగిల్, a polygon with 3 sides is called triangle. A polygon with 3 sides is called triangle. A B C. సో దీనికి 3 యాంగిల్స్ ఉంటాయి, 3 sides ఉంటాయి, AB side, BC side, CS side. This is about triangle. So triangle లో రకాలు కూడా నేర్చుకోవాలి. So if all sides are equal triangle, 2 sides are equal isosceles triangle, no sides are equal scalene triangle. If acute angle, all are acute angles, then acute angle triangle. One angle is right angle triangle, then it is right angle triangle. If one angle is obtuse angle, then it is obtuse angle triangle. According to angles, according to sides. Next, similar figures or similar triangles. What is similar figures? Two figures are said to be similar if they are having same shape but not in size. చూడ్డానికి ఒకేలా ఉండాలి, సైజులో మనకు సంబంధం లేదు. చిన్న ఫిగరు, పెద్ద ఫిగర్, సో రెండు సిమిలర్. అలాగా చూడ్డానికి ఒకేలాగా ఉండి షేప్తో సంబంధం లేక మనకి సైజ్తో సంబంధం లేకపోతే దాన్ని సిమిలర్ ఫిగర్స్ అంటారు. కాంగ్రుయెంట్ ఫిగర్స్. సో two figures are said to be congruent if they are having same shape and same size. Same shape and same size. So same shape ఉండాలి, same size ఉండాలి, అప్పుడు వాటిని మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? Two triangles are said to be similar triangles if they are having same shape but not in size. If they are having same size, same shape but not in size. చూడండి, రెండు చూడ్డానికి ఒకేలాగా ఉన్నాయి కానీ సైజులో మటుకు డిఫరెంట్గా ఉన్నాయి, కనుక ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్ తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి, అప్పుడు ఈ రెండింటిని మనం కాంగ్రుయెంట్ అంటారు. సో ఇది ఏబిసి, ఇది డిఈఎఫ్. సిమిలర్ ట్రయాంగిల్స్ని ఎలా డినోట్ చేస్తారు సార్ అంటే, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటే సిమిలర్ సింబల్ని డినోట్ చేస్తారు. ఇక్కడ కాంగ్రుయెంట్ని ఏ డినోట్ చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఆ సిమిలర్ సింబల్ రాయాలి. ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. Two triangles are similar to each other, then the corresponding angles are equal. అంటే ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో ఏబి బై పిక్యూ, ఏబి బై పిక్యూ ఇలా రాసుకోవచ్చు, ఏబి బై పిక్యూ. సో డయాగ్రామ్ బట్టైనా రాయొచ్చు, లేదా దీన్ని బట్టైనా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అనమాట. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో రెండో యాంగిల్ ఈక్వల్, మూడో యాంగిల్ ఈక్వల్, ఫస్ట్ యాంగిల్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. అదేవిధంగా దిస్ ఏబి సైడ్ ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఇది ఎంత అయితే ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. అండ్ దిస్ బీసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, దిస్ ఏసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. అయితే మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనేది జస్ట్ నేర్చుకుంటే చాలు, కానీ సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకోవాలి. ఇందులో మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ సిమిలారిటీ, ఏఏ సిమిలారిటీ, ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ. యాంగిల్ ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ ఇంకొక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్కి ఈక్వల్ అయ్యి అనుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్. అంటే ఈ పైన ఉన్న యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి, ఈ రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ యాంగిల్కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని సిమిలర్ అంటారు. ఈ ప్రాపర్టీని ఏఏఏ సిమిలారిటీ అంటారు. If 3 angles of one triangle are equal to the corresponding 3 angles of the another triangle, then these 2 triangles are said to be similar triangles. This property is called AAA similarity. మరి ఎప్పుడైతే సిమిలర్ ఏమవుద్ది? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏఏ సిమిలారిటీ. ఇన్ వన్ ట్రయాంగిల్, if 2 angles are
equal to the corresponding two angles of the another triangle, then the two triangles are said to be similar triangle. అంటే ఒక ట్రయాంగిల్ లోని ఏవైనా టూ యాంగిల్స్ కరస్పాండింగ్ టూ యాంగిల్స్ ఆఫ్ ది అనదర్ ట్రయాంగిల్ ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు కూడా సిమిలర్ అవుతాయి. ఎలా సార్? మరి ఈ రెండుకి ఈక్వల్ అయ్యాయి. సో 180లో ఈ రెండు తీస్తే ఈ యాంగిల్ వస్తుంది, మరి 180లో ఆ రెండు తీస్తే మళ్ళీ అదే యాంగిల్ వస్తుంది, అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఏఏ ఈజ్ నథింగ్ బట్ ద సబ్ థియరమ్ ఆఫ్ ది ఏఏఏ. నెక్స్ట్ SSS similarity. Three sides of one triangle are three sides of the another triangle ratios are equal, proportional. If the corresponding sides of two triangles are proportional, then the two triangles are said to be similar to each other. Corresponding sides of two triangles are proportional. So each side by each side is equal to each side by each side is equal to each side by each side చేస్తే అవి ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు సిమిలర్ అవుతాయి. సో అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ SSS సిమిలారిటీ. వాడు ఇస్తాడు, సో టూ ట్రయాంగిల్స్ ఇచ్చి ఇక్కడ 3 sides ఇస్తాడు, ఇక్కడ ఇంకొక 3 sides ఇస్తాడు. సో ఈ రెండు సిమిలర్ అవుతాయి లేదా అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటాడు. సో వాడు ఏంటంటే సో ABC PQR, ABC QRP, ACB PRQ ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనం కరెక్ట్గా చూసుకుని కరెక్ట్గా పెట్టాలి. నెక్స్ట్ 4th వన్, సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ. అంటే ఈ సైడ్ తీసుకుంటే ఈ మధ్యలో ఉన్న కరస్పాండింగ్ యాంగిల్ ఇంక్లూడింగ్ యాంగిల్ అనేది ఈ సైడ్ తీసుకుంటే దీనికి ఈక్వల్ అవ్వాలి. ఇన్ టూ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ proportional. Two corresponding sides are proportional and including angle equal. Two corresponding sides are in proportion and including angle are equal. Then the two triangles are said to be similar to each other. This property is called side angle side similarity. Side angle side similarity. So triangles అయిపోయింది, similar అయిపోయింది, congruent figures అయిపోయింది, similarities అయిపోయింది. BPT. Basic proportionality theorem. దీనికి ఇంకో పేరు Thales theorem. ఏంటి? Thales theorem. ఏంటి సార్? థేల్స్ థియరం అన్నా బీపీటీ థియరం అన్నా ఒకటే. ఒక ట్రయాంగిల్లోని ఏదైనా ఒక లైన్ డ్రా చేస్తే, ఒక సైడ్కి ప్యారలల్గా డ్రా చేస్తే, a line which is parallel to one side of the triangle, then it divides the remaining two sides in the same ratio. This is called basic proportionality theorem or Thales theorem. In a triangle, a line which is parallel to one side of the triangle, then it divides the remaining two sides in the same ratio. Same ratio అంటే ఏంటి? AD by DB is equal to AE by EC. So this is called basic proportionality theorem or Thales theorem. దీన్ని రివర్స్ చేస్తే దాన్ని కాన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంటారు. ఏంటి కాన్వర్స్? ఇప్పుడు మనం ప్యారలల్ అని తీసుకోము. A line divides two sides in the same ratio అంటే సో ఇది మనకి AD by DB is equal to AE by EC ఫస్టే తీసేసుకుంటాం. A line divides two sides in the same ratio. In a triangle, if a line divides the two sides in the same ratio, then it is parallel to the third side. ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది? ఇది థర్డ్ సైడ్ కి ప్యారలల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? DE is parallel to BC. This is called converse theorem of Thales theorem or converse of basic proportionality theorem. Basic proportionality theorem. ఇంకా ఇందులో షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ట్రయాంగిల్ లెసన్ షార్ట్ కట్స్ అనేవి. సో నేను రాయలేదు, రాస్తాను, ఫస్ట్ మర్చిపోయాను. షార్ట్ కట్స్ ఏంటి సార్? షార్ట్ కట్స్ చూడండి. షార్ట్ కట్స్ ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ABC by DEF. సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియాస్ అనేవి వాటి యొక్క సైడ్స్ స్క్వేర్స్ కి ఈక్వల్ అవుతాయి. అంటే ఈ సైడ్ స్క్వేర్ బై ఈ సైడ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఏరియా బై దిస్ ఏరియా. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ DEF ఇస్ నథింగ్ బట్ సో సైడ్ ఆఫ్ వన్ స్క్వేర్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ ది అనదర్ ట్రయాంగిల్. సైడ్స్ కైనా ఈక్వల్ అవుతుంది, లేదంటే మీడియన్ స్క్వేర్స్ కూడా ఈక్వల్ అవుతుంది. సో AD బై
డి ఆల్రెడీ డి ఉంది కనుక ఏఎం బై టిఎన్ డిఎన్. సో మీడియన్స్ లేదంటే ఆల్టిట్యూడ్స్ లేదంటే పెరిమీటర్ స్క్వేర్. సో పెరిమీటర్స్ కూడా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వాడు 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఇచ్చి వాడి యొక్క సైడ్స్ ఇస్తే ఏరియా అడిగితే మనం స్క్వేర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 triangles are the sides of the 2 triangles are in the 2:3, then what is the area అంటాడు. అప్పుడు మనం ఏం రాయాలి 4:9 రాయాలి. వాడు ఏరియా ఇచ్చేస్తాడు ఒకసారి 9:16. The areas of the 2 similar triangles are 9:16. Then what is the sides ratio? Sides ఏమవుద్ది దీని రూట్ పెట్టాలి. అప్పుడు ఏమవుద్ది 3:4. 3:4. ఒకసారి కావాలని ఆడు ఇస్తాడు అనమాట. 2:3 are the areas of the triangle. 2:3 are the areas of the 2 similar triangles. Then the corresponding sides. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఖచ్చితంగా రూట్ పెట్టాలి. ఏరియాస్ అడిగితే స్క్వేర్ చేయాలి. సో సైడ్స్ అడ్డాను కదా, అప్పుడు ఏమవుతుంది మనకి √2:√3. ఇలాంటి లాజికల్ బిట్స్ అనేవి గ్యారెంటీకి వస్తాయి. ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట. నెక్స్ట్ యాంగిల్స్ అనేవి 1:1:1 అయితే సైడ్స్ కూడా 1:1:1. అంటే ఇక్కడ మనకి ఈక్వలేటర్ యాంగిల్లో యాంగిల్స్ 60 అవుతుంది. సైడ్ ఏ అవుతుంది. సో ఏ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఇక్కడ 60 క్యాన్సిల్ అయితే సో 1 వస్తుంది. అలా కాకుండా యాంగిల్స్ మనకి 45 90 అంటే ఐసోసెలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. అప్పుడు మనకి సైడ్స్ యొక్క రేషియోస్ ఎలా వస్తాయంటే 1:1:2. ఎలా సార్ 1/√2 1/√1 సైన్ తీసుకోండి. సైన్ 45 1/√2 1/√1. సో √2తో మల్టిప్లై చేస్తే 1:1:2. అలా కాకుండా యాంగిల్స్ 30 degrees ఒకటి, 60 degrees ఒకటి, 90 degrees ఒకటి ఉందనుకోండి. అప్పుడు వాడి యొక్క సైడ్స్ ఏమొస్తాయి 1:√3:2. ఎలా సార్? సో దీని సైన్ 30 అంతా 1/2, సైన్ 60 అంతా √3/2, సైన్ 90 అంతా 1. దీని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది 1:√3:2. సో ఇలాంటి బిట్స్ గ్యారంటీగా వస్తాయి అన్నమాట ఈ సంవత్సరం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ట్రయాంగిల్స్ లెసన్లోని కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.